అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ప్రవీణ్ పగడాల చావు, ఇది 100% తాగి డ్రైవ్ చేసినందుకు యాక్సిడెంట్లో చెడిపోయిన వీని గురించి ఈ మన దేశ ద్రోహులు, మళ్ళీ హిందూ ద్రోహులు అయినటువంటి పాస్టర్లు, ముఖ్యంగా వికేఆర్ నత్తోడు, విపి రెడ్డి, బెల్లంపల్లి ప్రవీణ్, మరియు ఎవడు ప్రపంచ శాంతి దూత కే పాల్గాడు ఏమేమో మాట్లాడో చూద్దాం. మరియు దీని గురించి పోలీసులు ఏమి వివరణ ఇచ్చారో చూద్దాం. రారా కే పాల్, ముందు నీవుగా ఏమేమో వరుగుతావు. ఇంకొకడు ఉన్నాడండి, ఎవడు అజయ్ బాబు, బర్రె గొంతు నా కొడుకు, వాడు ఏమేమి వాగాడో చూద్దాం. నేను సనాతన ధర్మం అలాగ రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవసరం లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా, ఆయన రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్టు చేశారా? ఒరే పిచ్చికే పాల్, ముస్లిం ఎమ్మెల్యే వాగింది ఏంట్రా? 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకోండి, నువ్వు 100 మంది ఉన్నా మేము 1000 మందిని చంపి చూపిస్తామన్నాడు రా పిచ్చి ముండా కొడక. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నారా? ఆయన ఏమన్నారు? రంజాన్ మాసంలో కానీ, మీ అల్లా గురించి కానీ, మీ మొహమ్మద్ ప్రవర్త గురించి కానీ ఏదైనా అంటే మీరు ఊరుకుంటారా? జీసస్ క్రైస్ట్ అంటే ఊరుకుంటారా? మేరీ మాతనంటే ఊరుకుంటారా అని అడిగాడు కదరా. ఎక్కడ రెచ్చగొట్టాడరా? మాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి, ముస్లింలని క్రైస్తవుల్ని వేసేస్తామని చెప్పాడు. అతి పిచ్చి ముండా కొడక, ఎవరా లుచ్చాగా. ఎక్కడన్నాడు? ఆయన ఏమన్నాడు? ఇలాంటి దూషణ చేసినప్పుడు మీరు ఒప్పుకోనప్పుడు మేము ఆ దేవతలుగా ఆరాధించే పార్వతీ దేవుని, సరస్వతి దేవిని, వాడెవడు రేంజర్ల రాజేష్ పంది నా కొడుకు, సరస్వతి దేవిని ఐటెం గర్ల్ అంటాడు. వాడెవడు భైరి నరేష్ గాడు హిందూ దేవీ దేవతలను అవమానిస్తున్నాడు. ఎందుకురా? సెక్యులరిజం అంటే ఏంటి? అందరూ సమానమైనప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలి. మా దేవీ దేవతలను గౌరవించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినవా? అందుకేసి అడిగాడు రా పవన్ కళ్యాణ్. ఎక్కడ వాళ్ళని చంపండి అని చెప్పాడా? అవరా మేమేంటో చూపిస్తామని చెప్పాడా? మీరు తిట్టే మాటలకి పడే జనరేషన్ పోయిందిరా బాబు. ఇప్పుడు ఆ జనరేషన్ లేదు. మా దేవీ దేవతలను ఎవరు దూషించినా ఊరుకునేది లేదని చెప్పాడు. ఎవరా పిచ్చోడా? రే లుచ్చా, కే పాల్, రే కామెడియన్, బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ, మగానికి తక్కువ, ఆడదానికి ఎక్కువ నువ్వు కదరా. సరే ప్రేక్షకులు, ఇంకా ముందు చూద్దాం పోలీసులు దీని గురించి ఏమంటున్నారు. అందులో వీడు ఇది హత్య అనేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. పోలీసులు, తెలంగాణ ఆంధ్ర పోలీసులు, మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే ఈ కే పాల్ అనే పట్టుబిడమకాయ కానీ ముందు అరెస్ట్ చేయండి. వీడు హత్య అని క్లారిటీ ఇస్తున్నాడు, హత్య అని నిర్ధారణ చేస్తున్నాడు. అంటే వీనికి తెలుసు అనమాట అది హత్య అని. నేను వీడియో చేయించాడా, మరి ఎవరు చేయించారు వీనికి తెలుసు. వీని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టుకేసి నోటిపియండి వీడిని, సరేనా? ముందు చూద్దాం. మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు. ఏంట్రా పట్టుబిడిమకాయ, మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది కనిపించట్లేదా? ఎక్కడ పోయారా? మళ్ళా ఇక్కడున్న పాస్టర్లందరూ జనాలతో డబ్బు దోచుకుని వెళ్ళి ఇచ్చొచ్చారు కదరా. లక్షల మంది ఎక్కడ పోయారా మణిపూర్ వదిలి? అక్కడే ఉన్నారు కదరా. కళ్ళు దొబ్బాయా నీకు? కళ్ళు కాకులు మింగాయారా నీకు?
ఎక్కడ పోయారు చెప్పాలి కదా నువ్వు. లేదు అక్కడ పోయి కాపాడమని నువ్వు ప్రపంచ శాంతి దూత కదా నువ్వు. ఇక్కడ కూర్చుని ఏం మాట్లాడుతున్నావురా? అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పోయారు ఏమయ్యారు అని ఎన్క్వైరీ చేయమని. అది మంది చనిపోయారు. పిచ్చి నా సన్నాసి. వీడియోలు చూసాం ఎంత ఘోరంగా నెక్కడి యంగ్ అమ్మాయిల్ని నడిపించడం. ఇది చాలా విచారకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే తెలంగాణ ఆంధ్ర పోలీస్ సిబ్బందికి నేను మనవి చేస్తున్నాను. ఈయన పట్టుబుడెమకాయ కేఏ పాల్ గాడు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన హత్య అని నిర్ధారిస్తున్నాడు. వీరికి వందలు వెయ్యిలు మెసేజ్లు వచ్చావంట. సో వీని ముందు అరెస్ట్ చేయండి. ఇది హత్య అని ನೀವು ప్రూవ్ చేయడానికేసి మీ పోలీస్ అంటలు తీసుకోండి. సరేనా? రారా కేఏ పాల్ ఇంకేం ఆగుతావు. పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది హత్యే, యాక్సిడెంట్ కాదు అని కొన్ని వేల మంది దైవజనులు ఇది హత్యే యాక్సిడెంట్ కాదా వేల మంది దైవజనులు నీకు చెప్పారా? ఒరే అంటే పోలీస్ సిబ్బంది గౌరవించరు నువ్వు. ఒరే మీరు వందల మంది దైవజనులు అలా అనకండ్రా. పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. పోలీసు రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చినాక మీరు నిర్ధారణ చేయాలరా. అలా మీ అనుమానాలని అలా రుద్దకండి అని చెప్పాలరా నువ్వు. పిచ్చి సన్నాసి. నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను, వందలు. సో తెలంగాణ ఆంధ్ర పోలీస్ సిబ్బందికి తెలియజేయబడినగా వీనితో అది యాక్సిడెంట్ కాదు హత్య అని వీనితో వందలు వెయ్యి మెసేజ్లు సాక్ష్యాలు ఉన్నామంట. ముందు వీని అరెస్ట్ చేసి మీ అండౌట్ తీసుకోండి. వీడు ఏమేమి సాక్ష్యాలు చూపిస్తున్నాడో మళ్ళీ ఆ సాక్ష్యాల ఆధారంగా మళ్ళీ ఆరోపణలు పట్టుకోండి. అవునా? సరే ప్రేక్షకులు, ఇంకొక పంది నా కొడుకు ఎవరు? ఈ అజయ్ బాబు బర్రెగొంత నా కొడుకు. ఇది ఒక పెద్ద లుచ్చాగాడు. ఈ నా కొడుకు ఏమంటున్నాడో విందాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవేరు. పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది, మరేమై ఉండాలి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా కొడుకు, ఈ లుచ్చాగాడు అజయ్ బాబు బర్రెగొంత నా కొడుకు ఏమంటున్నాడు? ఒక వర్గం మీద అనుమానించాలంటే ఇది పవిత్రమైన రంజాన్ మాసం అంట. రంజాన్ మాసంలో ప్రాణం పోయిన వాళ్ళు ఇలాంటి ప్రాణులు చెయ్యరంట. ఒరే లుచ్చా అజయ్ బాబుగా, వాళ్ళకి రంజాన్ అయితే ఏంటి ఖురాన్ అయితే ఏంటిరా లుచ్చా కొడక. మళ్ళీ రంజాన్ మాసంలోనే కదరా నాగపూర్లో మహారాష్ట్రలో దాడులు చేశారు కదరా. హిందువుల దుకాణాల మీద దాడి చేశారు. హిందువుల కార్లు గాడిలు టూ వీలర్స్ అన్నీ పగలగొట్టి తగలబెట్టారు కదరా. అవరా లుచ్చా, మరి దీనికి ఏమంటావురా? అక్కడ ఉన్న హిందువుల అంగళ్ళ దుకాణాలు మాత్రమే పగలగొట్టారు. అక్కడ ఒకటి ముస్లిం అంగడి ఉంది, కానీ ఆ ముస్లిం అంగడి మాత్రం ముట్టలేదు వాళ్ళు. ఏమరా లుచ్చాగా, దీనికి ఏమంటావురా? ప్రేక్షకులు మీరే వినండి. ఈ లుచ్చాగాడు వాళ్ళని వెనకేసుకొని వచ్చి దీని ఆరోపణని హిందూ సంఘాల మీద దోచాలనేది ఈ నా కొడుకు. అక్కడ ఉన్న గొర్రెల్ని రెచ్చగొట్టాలనేది ఈ నా కొడుకు ప్లాన్. అర్థమైంది కదా? సో దీని గురించి ఈ ప్రవీణ్ పగడాల తాగి డ్రైవ్ ఎలా చేశాడో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ప్రేక్షకులు, వీడే ప్రవీణ్ పగడాల, తాగుబోతు పాస్టర్. వీడు తాగుబోతు ఎలా ఉంటాడంటే, మన చిత్రరంగంలో ఉంటాడు కదా, ఎవరు తాగుబోతు రమేష్ అని చూశారు కదా, కామెడియన్. సో కామెడియన్ అయినటువంటి తాగుబోతు రమేష్ వాడి పేరునే రికార్డు సైడ్ కొట్టేశాడు. అంతగా తాగి డ్రైవ్ చేసి 2 సార్లు పడి హెడ్లైట్ పగలగొట్టుకుంటే ముందు ఒక పోలీసు చూసుకేసి
ఆయన ఏమయ్యా ఇంత డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం మంచిది కాదు, రెస్ట్ చేయని కలిసి చెప్పాడంట. మళ్ళీ ఆ ముందు హెడ్లైట్ పగిలిపోతే ఆ హెడ్లైట్కి ఏదో దారమో ఏదో తాడు బిగించి కట్టిస్తే ఇది నిలవదని తెలిసి పోలీస్ ఆయన వైర్ తెచ్చి కడదామని కలిసి వైర్ తానికి వెళితే వీడు అక్కడి నుంచి పరారయ్యాడు. చూస్తున్నారు కదా వీడియో. ఈ తప్ప తాగే డ్రింకర్, పచ్చి తాగుబోతున్న కొడుకు ఈ లుచ్చా పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఒరే లుచ్చా గొర్రెలు, క్రైస్తవ గొర్రెలు, క్రైస్తవ పాస్టర్లు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారా, మెయిన్గా గొర్రెలరా మీరు. ఒరే గొర్రెలు, క్రైస్తవుల్లో మారిన గొర్రెలు, మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటి. ఈ వరప్రసాద్ పాస్టర్ గాడు, బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గాడు, శాలం రాజు పాస్టర్ లుచ్చా కొడుకు, ఈ నా కొడుకులు అందరూ ఏం చెప్తారా, యేసు నాకు కనబడ్డాడు, మా యేసు అది బీకినాడు, మా యేసు ఇది బీకినాడు, సజీవుడు, జీవం గల దేవుడు, రోజు నాతో మాట్లాడతాడు, నాతో కనబడతాడు అని చెప్తాడు కదరా. మళ్ళీ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చచ్చాడా, లేదా ఎవడైనా చంపాడా? ఒక చంపుతుంటే మళ్ళీ మీ యేసుగాడు ఏం బిక్తున్నాడు రా? మీ యేసుగాడు ఏం గడ్డి బిక్తున్నాడు? మళ్ళీ చంపుతుంటే కాపాడాలి కదరా. అది వదిలేయి కాపాడలేదు, వాడు ఎక్కడో పారిపోయాడు అనుకుందాం. మళ్ళీ సాక్ష్యాలు చెప్తారు కదరా యూట్యూబుల్లో. రిప్కా అక్క, సుజాత అక్క, ఈ కొడుకు వరప్రసాద్, శాలం రాజు గాడు, బెల్లంపల్లి ప్రవీణ్ గాడు, మళ్ళీ వీళ్ళందరూ యేసు ప్రభు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో అని అరుస్తారు కదరా కుక్కలాగా. మళ్ళీ యేసు నాకు కనబడ్డాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు అని చెప్తారు కదరా. మళ్ళీ ప్రేయర్ చేసుకొచ్చి యేసుగాని అడగండిరా, ఎవరు చంపారా యాక్సిడెంట్ అని అడగండి. మనం యేసుగాడు చెప్పడా? మనం యేసుగాని అడిగేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యం చెప్పండి. నాకు యేసు కనపడ్డాడు, యేసు చెప్పాడు, వీళ్ళు చంపారంట, ఇలా చంపారంట, ఇంతమంది వాళ్ళ పేర్లు ఇవన్నీ మీ యేసుకొని చెప్పు. మీకంటే పేర్లు తెలియదులే, మీ యేసుకొని తెలుసు కదా ప్రపంచంలో ఎవరి పేర్లు ఏమనేది కదరా గొర్రెలు. అంటే యేసుగాడు లేదు, పీసుగాడు లేదు అనమాట అర్థమవుతుంది లేదరా గొర్రెలు. మిమ్మల్ని మతం మార్చడానికి ఈయన కొడుకులు చెప్తున్న అబద్ధాలని ఇప్పటికైనా నమ్మంటారా? యేసుగాడు కనపడాడు, మాట్లాడు, అంత అబద్ధాలు. మిమ్మల్ని మభ్యపెట్టి మీతో దశమ భాగాలు కానుకలు లాక్కుని పందిలా బలవడానికి, కొవ్వు పెంచుకోవడానికి, మళ్ళీ మిమ్మల్ని మీ దేశానికి శత్రువులుగా మార్చి, మొన్నటి వరకు మీరు తల్లి పిల్లలుగా ఉండే హిందువులు, క్రైస్తవులు, మీరు ఒకప్పుడు హిందువులే కదా, ఆ హిందువుల మీద మిమ్మల్ని ద్వేషం పెంచుకునేలా చేసి మీకు హిందువులకు గొడవలు పెట్టే పాస్టర్ లుచ్చా కొడుకులు వీళ్ళు. అర్థం చేసుకోండి నేను చెప్పేది, ఆలోచించండి రా. ఇంకెన్నాళ్ళు రా బ్రిటిష్ వాళ్ళకి గులాంగిరి చేస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో గులాంగిరి చేశారు, ఇప్పుడు వాని పుస్తకమైనటువంటి బైబిల్ గులాంగిరి చేస్తున్నారు కదరా. సిగ్గు లేదురా మీకు? మన దేశం కోసం ఎన్నెన్నో మహావీరులు మన కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తెచ్చారు కదరా. అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీర సావర్కర్, ఇలా ఎంతోమంది ఉన్నారు కదరా. డొక్కా సీతమ్మ, ఇలా ఎంతోమంది మన కోసం, మన దేశం కోసం కదరా ప్రాణాలు ఇచ్చింది. వాళ్ళ ఆత్మ ఘోషించదురా, చీ అనరా మిమ్మల్ని చూసి. ఇలాంటి లుచ్చాగాళ్ళ కోసం మా పోరాడి ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తెప్పించింది కదా, సిగ్గుపడరా వాళ్ళు. లుచ్చా నా కొడుకుల్లారా, ఇప్పుడైనా కళ్ళు తెరిచి బయటికి రండిరా. గర్వాప్సి ఎక్కేసి మన దేశాన్ని కాపాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే తరిమి కొట్టామో అలాగే ఈ పాస్టర్ లుచ్చా నా కొడుకులు ఎన్ని లక్షల మంది ఉంటారు మన భారతదేశంలో, ఈ నా కొడుకుల్ని మన భారతదేశం ఉంటే తరిమి కొడదాం. సంకల్పం కట్టుకోండి, సరేనా? సో ముందు ఈడొకడు వచ్చాడంటే ఎవడు? వికేఆర్ గాడు, నత్తోడు, విజయ్ కుమార్ గాడు. వీడు ప్రజలు ఇచ్చిన దశమ భాగాలు తిని 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 తల నుండి కాళ్ళ గోళ్ళ వరకు కొవ్వు పెంచుకున్నాడు. మన మకము, మన బాడీ చూడండి మొత్తం కొవ్వుతో నిండిపోయింది అనమాట. వీడేమంటున్నాడో విందాం. ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్పిన ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులు. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ
నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని మాత్రం ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, నెత్తిన టోపీలు పెట్టుకుని, అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాకి అల్లా వారసుడు అంటే ఎవరికి వారసుడు? కాబట్టి టోపీలు పెట్టుకొని కోట్లు వేసుకుని దావా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా ఖురాన్లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఖురాన్ 4:34లో ఏముంటుంది అని అంటే, మీ భార్యలను మీరు కొట్టచ్చని కూడా ఉంటుంది. ఓకే, సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట అంటే రతికి సంబంధించినటువంటి సంబంధం, దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకటి వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు. ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా, ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్లుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా. నిజంగా ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ ని సోదరులు పగడాల గారు 31 జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి. గౌరవ్ షమీ భాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు, మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. రంజాన్ మాసం, ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయలేరు. చూశారు కదండి, ఈ లుచ్చా పాస్టర్ గడు అజయ్ కుమార్ బర్రె గొంతు నా కొడుకు ఏమంటున్నాడు, రంజాన్ మాసం ప్రాణం పైన ఆ పని చేయరంట. ఆ ముస్లిం షమీ అనేవాడు ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు ఆ లుచ్చా కొడుకు అని వదలమనికేసి. చూశారు కదా వీడియోలు. కానీ ఈ బర్రె గొంతు అజయ్ బాబు పాస్టర్ లుచ్చా కొడుకు ఈ నేరాన్ని హిందువుల మీద వేయాలనికేసి చూస్తున్నాడు అన్నమాట వాడు. ఎందుకంటే పక్కా హిందూ ద్వేషి. సో ప్రేక్షకులు ఇప్పుడు మీరే నిర్ధారించుకోండి, ఈ ప్రవీణ్ పగడాల అనేవాడు ఒక పచ్చి తాగబోతు, డ్రగ్గిస్టు అని వాడే చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు వాడు తాగి బండి ఎలా నడిపాడో ఇంక మరొక వీడియో చూపిస్తాను చూడండి. ఈ లుచ్చా పాస్టర్ ప్రవీణ్ పగడాల గాడు తప్ప తాగి 2 సార్లు పడ్డాడండి బుల్లెట్ గాడి మీద. బుల్లెట్ గాడి హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు చూసి, ఏమయ్యా ఇలాగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు కదా, కొంచెం రెస్ట్ చేయని చెప్పేసి పండబెడితే 3 గంటల సేపు పండుకున్నాడంటే అక్కడ. ఆ హెడ్ లైట్ పగిలిపోయింది. ఆ హెడ్ లైట్ బిగియడానికి పోలీసులు పక్కలో ఉన్నవాళ్ళు చాలా ప్రయత్నించారు, అయినా సరిగ్గా కూర్చోలేదు. కాబట్టి ఆ పోలీసు ఆ హెడ్ లైట్కి వైర్ బిగియాలనికేసి వైర్ తానికి వెళితే ఆయన వచ్చేలోపు వీడు అక్కడ నుంచి పరారయ్యాడు అనమాట. సో చూస్తున్నారు కదా వీడి హాలత్ ఎట్లా ఉంది. అయినా వీడు మేధావి అయినవాడు, పాస్టర్ అయినవాడు ఇంత తప్ప తాగి డ్రైవ్ చేస్తాడా? ఆలోచించండి. ఈ కొడుకులు తాగుబోతులు, రేపిస్టులు, లుచ్చా కొడుకులు పాస్టర్లు అనేవాళ్ళు. చర్చ్లు అనేవి ఒక వ్యభిచార కేంద్రాలు. అవి ప్రేయర్ కేంద్రాలు కాదు, వ్యభిచార కేంద్రాలు. అర్థం చేసుకోండి గొర్రెలు. మీరు అర్థం చేసుకుని బయటకు వచ్చారంటే ఈ నా పాస్టర్ నా కొడుకులు ఈ దేశానికి పట్టిన దరిద్రం మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఈ దేశానికి శత్రువుగా మార్చి మీకు హిందువులకు గొడవలు పెట్టి, ఒకప్పుడు మీరు కూడా హిందువులే కదా, మనకు గొడవలు పెట్టి ఈ లుచ్చా లంజా కొడుకులు పాస్టర్లు తమ పొట్ట నింపుకుంటున్నారు. ఈ నా కొడుకులకు బయట దేశం నుండి డబ్బులు వస్తాయి, క్రిస్టియన్ మతం నుండి. అది షమీ గారు కూడా చెప్పారు, చూశారు కదా. సో వినండి,
సరిగ్గా వినండి. ఇది పాస్టర్ నా కొడుకులు హిందువుల మీద తోచేయడానికి అనేక డ్రామాలు ఆడి మీ అమాయకులైన క్రైస్తవ గొర్రెల్ని రెచ్చగొడతారు. కానీ ఆంధ్ర తెలంగాణలో కలిసి 2-3 లక్షల పాస్టర్లు ఉన్నారు. ఆ 2-3 మంది పాస్టర్లు ఏం చేస్తారు చేయమని చెప్పండి. ఫైట్ చేస్తారా ఏం చేస్తారు చేయమని చెప్పండి. మీరు అమాయక గొర్రెలు ఈ నా కొడుకుల మాటలు వచ్చి పడిపోకండి. అర్థమైందా? సో అదండి ప్రేక్షకులు, చూశారు కదా. ఈ తాగుబోతు లుచ్చా పాస్టర్ గాడు తాగి డ్రైవ్ చేసి హైవే కాడ పడి చచ్చిపోయాడు. ఇది 100% యాక్సిడెంట్ అని నిరూపణ అవుతుందా లేదా? కానీ ఈ కేఏ పాల్ గాడు లుచ్చాగాడు, ఈ పాస్టర్ అజయ్ బాబు లుచ్చాగాడు, ఈ పాస్టర్ విజయ్ కుమార్ లుచ్చాగాడు నత్తోడు, ఇంకా అనేక మంది పాస్టర్లు దీన్ని హిందూ సంఘాలైనటువంటి కరుణాకారు లలిత గారి మీద తోయాలని చేసి క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఈ లుచ్చా కొడుకులు. సో పాస్టర్లు అనేవాడు తాగుబోతులు అంజా కొడుకులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పాస్టర్ తాగుతాడు. పచ్చి తాగుబోతులు, రేపిస్టులు. అర్థం చేసుకోండి ప్రేక్షకులు. ఒరే గొర్రెలు, మతం మారిన గొర్రెలు, గర్వాప్స్ చేయండి, సనాతంత్రంలో హాయిగా బతకండి. ఇంకెన్నాళ్ళు రా, అప్పుడు బ్రిటిష్ వాడిని గులాంగిరి చేసి ట్యాక్స్ కట్టారు. ఇప్పుడు వాని పుస్తకాన్ని నమ్మికేసి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు. నెలకు నెల దశమ భాగాలు, కానుకలు. ఇంకెన్నాళ్ళు రా గులాంగిరి చేస్తారు మీరు? ఇంకెన్నాళ్ళు రా గులాంగిరి చేసేది మీరు? అర్థం చేసుకుని బయటికి రండిరా. అదే హిందూ గుడిలోకి పోయావంటే, హిందూ మందిరాలకు పోయంటే అక్కడ నేను ఎవరు డబ్బులు అడగరా, దశమ భాగాలు అడగరా? నీకు తోచింది 5 రూపాయలు 10 రూపాయలు కానుకలు వేస్తావు. కానీ ఇక్కడ డబ్బులు ఖండితంగా అడుగుతున్నారా దేవుని పేరు మీద 10% ఇవ్వాలనికేసి. అర్థం చేసుకుంటారా? మీరు సంపాదించింది దోచుకుని ఈ బ్రిటిష్ లంజా కొడుకులు పాస్టర్లు. అర్థం చేసుకుని మీ ధర్మానికి స్వధర్మానికి వాపస్ కండి, గర్వాపసి కండి. ఇదే నా విన్నపం. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన హిందూ ధర్మాన్ని, హిందువుల్ని కాపాడుకుందాం. అందరిలో అవేర్నెస్ తీసుకుందాం. ఈ బైబిల్ ఒకటి సెక్స్ పుస్తకం, బైబిల్ ఒక ఉగ్రవాది పుస్తకం, బైబిల్ ఒక అజ్ఞాన పుస్తకం. తెలుసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. సెలవా మరి.
Oh,